ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది. మరికొన్ని మార్కెట్ కమిటీలకు కొత్త చైర్మన్లను నియమించారు. కూటమి గూడలో ఎవరెవరికి ఎన్నెన్ని పదవులు దక్కాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇటీవలే 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించగా లేటెస్ట్ గా మరో 38 మార్కెట్ కమిటీలకు నియామకాలను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 38 మార్కెట్ కమిటీలకు కొత్త చైర్మన్లను నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన 31 మంది నేతలకు, జనసేనకు చెందిన 6గురికి, బీజేపీ తరపున 1కి అవకాశం ఇచ్చారు. మరోవైపు మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా త్వరలోనే చైర్మన్లను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ నియామకాలు పూర్తయ్యాయి. ఇందులో 37 చోట్ల టీడీపీకి చెందిన వారికి, 8 చోట్ల జనసేన నేతలకు, 2 చోట్ల బీజేపీ నేతలకు పదవులు దక్కినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో 47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. తాజా నియామకాలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 85 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వాటిపై కూడా ప్రభుత్వ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. చాలా రోజులుగా ఈ జాబితా కోసం కూటమిలోని 3 పార్టీల నేతలు వేచి చూస్తున్నారు.